తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే పరిష్కారం చూపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తెలంగాణతో ఘర్షణ వైఖరి వద్దని, విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. హైదరాబాద్తో పాటు అమరావతి కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉన్నత న్యాయస్థానం సహా 10వ షెడ్యూల్లోని సంస్థల విభజనలో ఘర్షణ వైఖరి వల్ల ఉపయోగం లేదన్నారు. ఏపీ భవన్, హైకోర్టు వంటి అంశాల్లో చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే కేంద్రం వద్దకు వెళ్లేందుకు తాను సిద్దమని తేల్చి చెప్పారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన న్యాయాధికారులపై జరుగుతున్న దాడులు సరికాదన్నారు. బైఫర్కేషన్ యాక్ట్ దీంట్లో మనకు చాలా అన్యాయం జరిగింది. మామూలు అన్యాయం కాదు. కరెంటు కన్జంప్షన్, ఆదాయం లొకేషన్, అప్పులు జనాభా, ఎంత అన్యాయమైనటువంటి విభజన ఇది. షెడ్యూల్ 9 and 10 హేతుబద్ధత లేకుండా పెట్టారు, కాన్ఫ్లిక్ట్లో పెట్టారు. 4-5 సార్లు ప్రయత్నం చేశాం. ఏ చర్చలు కూడా వన్ సైడ్ జరగవు బ్రదర్. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా ప్రయత్నం చేశాను. నీళ్ల విషయం 2 రాష్ట్రాల మధ్య అఫెక్స్ కౌన్సిల్ ఉండి బోర్డ్స్ ఉంటే అవి వేయకుండా మీరు తెలుసుకోండి ఎట్టు కుదురుతాయని. ఏది కూడా ఇచ్చిపుచ్చుకునే దూరం ఉంటే ఐఎమ్ రెడీ. అమికబుల్గా సాల్వ్ చేసుకుందాం, ముందుకు పోదాం. చట్టంలో ఉండేటి వారికి కావాల్సిన అడుగుతున్నారు, చట్టంలో ఉండేటి కాదంటున్నారు. కోర్టుకి ఏం చెప్పారు? ఇట్ ఈస్ ది హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కోర్టు కట్టుకున్న తర్వాత షిఫ్ట్ చేసుకుంటే ఇది తెలంగాణ హైకోర్టుగా కన్వర్ట్ అవుతుందని చెప్పారు. కోర్టు విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. తెలంగాణ ఇక్కడ కోర్టు బైఫర్కేషన్ చేయడానికి చట్టంలో ఉంది కాబట్టి చట్టాన్ని మారిస్తే తప్ప మేము ఏం చేయలేమని చెప్పే పరిస్థితికి వచ్చారు. మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, సమస్యల పరిష్కారం చేసుకుని సామరస్యంగా. కానప్పుడు ఢిల్లీ పెద్దలు కూర్చొని పరిష్కారం చేయమందాం. సామరస్యంగా పరిష్కారం చేసుకోకుండా లేనిపోని గొడవలు పడితే ఎవరికీ లాభం లేదు. మన టైం అంతా వృధా అవుతుంది. ఇది మంచిది కాదని చెప్పాను.